ఎలా ఉంటుంది ముఖం? అసలు నా అంత అందంగా ఎవరు ఉండరేమో అనిపించింది. స్నానం చేయకముందు ఎలా ఉంటుంది? అబ్బో ఎంత దరిద్రంగా ఉన్నానండి, నా అంత దరిద్రంగా ఇంకెవరు ఉండరేమోనని. మనకు కూడా ఇక్కడ ఎలాంటి ప్రత్యక్షత రావాలంటే, వాక్యం వినప్పుడు, వాక్యం గ్రహించినప్పుడు ఎలా ఉంటాం? ఫస్ట్ పొద్దునే లేచి అద్దంలో ఓ ఇట్ట ఉన్నావా చండాలంగా అన్నట్లు. ఎప్పుడైతే వాక్యమును ఉదక స్నానమును జరిగించిన తర్వాత, అంటే నిన్ను పరిశుద్ధపరచుకున్నాక, పవిత్రపరచుకున్నాక అద్దం చూస్తే ఎలా ఉంటావు? దేవుడికి స్తోత్రం కలుగునుగా. వాక్యం విన్నమ్మటే నీ హృదయంలోకి ఏ రావాలంటే అటువంటి పరిశుద్ధపరచుకునే అనుభవంలోనికి నువ్వు వచ్చావా? వాక్యం చెప్తూ ఉండే, వాక్యం వెళ్ళినప్పుడు తోడుగానే ఏం కలిగిద్దంట? ఎప్పుడు వెళ్ళి కలిగిద్ది? నువ్వు అంగీకరించి సత్యమని నువ్వు హృదయం ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటావు, వెంటనే ఇలాంటి మూర్ఖపు మాటలు మాట్లాడొద్దు అని అనగానే, అవును ప్రభు నేను ఇలాంటి మూర్ఖపు మాటలు మాట్లాడుతున్నాను అని ఎప్పుడైతే వెంటనే ఆ హృదయంలో నువ్వు ఆలోచన తీసుకుంటావో, వెంటనే నీలో వెలుగు కలుగుతుంది. దేవుడికి స్తోత్రం. జీవం కలుగుతూ ఉంటుంది. ఆ మాట జీవం కలిగినటువంటి మాట నీలో కలుగుతుంది. కానీ ఈరోజు ఏం చేస్తామంటే, ఎవరు మాట్లాడడం చూపించు, నాకు మా సొంతలో తీసుకెళ్తారా, మా ఇంటి పక్కన చూపిస్తారా, నువ్వు చెప్పేది బాగానే ఉంటుంది, ఇక్కడ చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, అక్కడికి వెళ్ళాక ఉంటుంది ఎవరు ఏంటో. యేసుక్రీస్తు అలా అన్నాడా? చేసి చూపించాడు. చేసి చూపించాడు లేదా? ఒక క్రైస్తవుడు అంటే ఏంటి? చూపించాడు, ఇలాగ ఉండండి అని. కొరడాలు పెట్టి కొడతాంటే మాట్లాడా? ఉమ్మి వేస్తే ఏ పాపం లేదు ఆయనలో, ఏ పాపము, ఏ తప్పు లేదు. మనల్ని ఎలా ఉండమన్నాడు? ఆయనలాగా ఉండ. కానీ మనం ఎలా ఉంటున్నాం? మన ఇష్టం చొప్పున. తగ్గామనుకో అని చెప్పినట్లుగా రేపొద్దున మళ్ళీ నలుగురిని వేసుకొస్తారు వాళ్ళు మనల్ని. ఊరుకున్నామనుకో రేపు 2 మాటలు అంటారు వాళ్ళు మనల్ని. వదిలేసామనుకో ఇక రోడ్డు గిడుస్తారు వాళ్ళు మనల్ని అనేటటువంటి స్వభావమే ఈ లోకంలో ఉంది. అటువంటి స్వభావాన్ని మనము అనుసరించకూడదు, అటువంటి మాటలు మనము మాట్లాడకూడదు, అలాగ మనం జీవించకూడదు. వాక్యపు వెలుగులో మనం చూసుకొని జాగ్రత్తగా ఎప్పుడైతే నడుస్తావో, ఆశీర్వాదాలు, దీవెనలు, మేలులు, స్వస్థతలన్నీ ఎప్పుడొస్తాయి తెలుసా? నువ్వు స్వస్థపరచబడతావు, నీకు మేలు కలుగుతుంది. ఇవన్నీ జరిగితే రాదండి. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని నువ్వు అనుసరించి నడుస్తావో, ఇవన్నీ నీకు నాకు సమృద్ధిగా దేవుడు దయచేసేవాడయ్యి ఉన్నాడు. కానీ ఈరోజు ఏం చేశారు? వాక్యాన్ని తీసి పక్కన పెట్టేశారు. నీకు మేలు కలుగును గాక, అది ఏమనాలి? వెంటనే ఆమేన్ ఒకసారి కదంట, ఎన్నిసార్లు? ఆమేన్ 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 అని 3 సార్లు అంట. ఇక అయితే కొంతమంది చూస్తే ఇక అంటారు ఆమేన్ 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 అని. ఎందుకు అంటున్నావు, ఎందుకు చేస్తున్నావు, దేనికి చేస్తావు ఆలోచన జ్ఞానం లేదు. ఎందుకని? వాక్యాన్ని చదవము గనక. అసలు ఎందుకు అనాలి, ఎందుకు చేయాలి అనే అవగాహన ఎందుకు రావట్లేదు? వాక్యాన్ని పక్కన పెడుతున్నావు గనక. వాక్యాన్ని ఎప్పుడైతే పెట్టకుండా నువ్వు నేను వాక్యాన్ని జాగ్రత్త చదువుతామో, ఏం చేయాలో ఎలా చేయాలో తెలుస్తుంది, ఎలా బ్రతకాలో దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ఈరోజు సరి చేసుకుందాం మన మాటల్లో ఉన్నటువంటి ఆలోచనలు. మూర్ఖుల్లాగా కాకుండా, అజ్ఞానులే కాకుండా, జ్ఞానం కలిగి నడుచుకున్నట్టు. ఎవరేమన్నా ఎన్నన్నా నీ దేవుడు, నా దేవుడు చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. తీర్పు తీర్చువాడు, న్యాయవంతుడైన వాడు ఆయన. మనం ఏమి చేయనవసరం లేదు, ఆయన చెప్పినట్లు మనం నడిస్తే చాలు. కఠిన హృదయాలను కరిగించగలిగిందంట ఆయన వాక్యం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలా తెలియచేయటానికే నిన్ను నన్ను పెట్టాడు. నువ్వు తిడితే అలా తిడతకి పెట్టలేదు. నువ్వు తిడతంటే మౌనంగా భరిస్తావంటో చూసావా? ఏంటి వీళ్ళు, ఏంటి ఇంత ఇది, మనం తిడుతున్న వాళ్ళు ఎందుకు అలా భరిస్తున్నాడు, ఎందుకు అన్నిసార్లు అన్న వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఆ ఆలోచన వాళ్ళకి ఇది యేసయ్యలో ఉన్నటువంటి గుణ లక్షణాలు, ఆయన ఉన్న గొప్పతనం. అది మనం ఆయన తెలుసుకోవాలనే ఆలోచన నీ ద్వారా నా ద్వారా ఆయనకి తెలియపరచడానికి నిన్ను నన్ను పెట్టాడండి. కానీ ఈరోజు క్రైస్తవం అంటే ఎలా ఉంది చెప్పండి? హ్యాపీ మెర్రీ క్రిస్మస్. ఇక ఇక్కడ నుంచి మొదలైంది పండుగ వెళ్ళేదాకా గుండెలు దడదలే మనకి. తొందరగా ఎప్పుడు వెళ్ళిపోతే అప్పుడు మనకి స్తోత్రం. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఎందుకు చెప్తున్నాడో తెలియదు, దేనికో తెలియదు, ఎందుకు వచ్చాడో తెలియదు. అటువంటి పండుగ కాకుండా యేసుక్రీస్తు క్రిస్మస్ డిసెంబర్ 25 ఒక్కరోజు వచ్చింది. కానీ నిజమైన క్రైస్తవుడికి ఎప్పుడు వచ్చేసా పండుగ? హృదయాన్ని కనుక్కొని యేసుక్రీస్తు అని ఎవరైతే అంగీకరిస్తారో ప్రతిరోజు పండుగ. దేవుడికి స్తోత్రం కలుగును. అది చేయాలని మన దేవుడు వచ్చాడు. జాగ్రత్త మనకి జ్ఞాపకం చేసుకొని చెప్పబడిన మాటలు హృదయంలో పెట్టుకొని ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకొని ఏకీవించినట్లు నేనే ప్రార్థన చేసుకుని ఇచ్చేస్తాను.
సమయం అతీతం అవుతుంది కనుక సద్వినియోగం. ప్రతి ఒక్కరు ఈరోజు ఇదిగో ఎలాగ మాట్లాడుతున్నావో, ఎలాగ ప్రవర్తిస్తున్నావో, ఎలాగుందో నీ జీవితం, లోకులను చూసి నేర్చుకుంటున్నావా, లోకాన్ని చూసి నేర్చుకుంటున్నావా, నీ ప్రభు మాటను చూసి, నీ దేవుని యొక్క వాక్యాన్ని చూసి నువ్వు నేర్చుకుంటున్నావు. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకో. అయ్యా ఈరోజు నీ పాదాల దగ్గర చేర్చుకున్నావు, నీకు వందనాలయ్యా. అయ్యా నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట నువ్వు ప్రేమించే బిడ్డలకు గద్దిస్తానన్నావు నాయన, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నాయన. అయ్యా నా మార్పు నువ్వు కోరుకుంటున్నావు నా తండ్రి, నా జీవితంలో నేను వెలుగుతో నింపాలని నువ్వు ఆశపడుతున్నావు నాయన, నేను ఇష్టపడుతున్నాను నా తండ్రి. నాయన నాకు సహాయం చేయి. నా వల్లనైతే కాదయ్యా, జాగ్రత్త జ్ఞాపకం చేసుకో దైవజన్, మన వల్ల ఏమీ కాదు, మనం ఏమీ చేయలేము. ఆయన చేయుటకు శక్తి కలిగిన వాడు. ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో నీ హృదయంలో, ఎప్పుడైతే ఆయనకి స్థానం ఇస్తావో, నరులకు అసాధ్యములే కానీ ఆయనకి సమస్తమును సాధ్యమేనంటూ ఉండగా, నాకు అసాధ్యమే ఆయన, నీకు సాధ్యమే. మంచి ప్రవర్తన కలిగి, జీవము కలిగిన మాటలు మాట్లాడున్నట్లుగా, సాత్వికం కలిగిన మాటలు మాట్లాడున్నట్లుగా, ప్రేమ కలిగిన మాటలు మాట్లాడున్నట్లుగా, దయ కలిగిన మాటలు మాట్లాడినట్లుగా, కరుణ కలిగిన మాటలు మాట్లాడగలిగినట్లుగా, నీ ప్రేమను కనపరచగలిగిన మాటలు నేను మాట్లాడినట్లుగా తండ్రి, నా నోట నీ మాట ఉండినట్లుగా నాకు సహాయం చెయ్యి. నీ వాక్యమును విడిచిపెట్టగా నిత్యము ధ్యానించే కృప దయచేయి. నీ వాక్యపు వెలుగులో నిత్యము నన్ను సరి చేసుకునే కృప నాకు దయచేయి. నిన్ను మహిమపరిచే భాగ్యము నాకు దయచేయి అంటూ ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడగు దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ ప్రేమ నాయన అయ్యా కొలవలేనిది, వివరించలేనిది, వర్ణించలేనిది. మేము మీతో పాటు ఈ గాయగాలు ఉండాలని మమ్మల్ని ప్రేమించిన తండ్రి నాయన, ఈ రాత్రి కాల సమయంలో మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా క్రైస్తవులని చెప్పుకుంటున్నాం కానీ మనుషులను బట్టి, ఇగో లోకాన్ని బట్టే ఉంటున్నాం కానీ నీ వాక్యాన్ని బట్టి నడవలేని పరిస్థితిలో ఉన్నాం నా తండ్రి నాయన. అయ్యా దయతో క్షమించి కనికరించండి. మనుషుల్ని బట్టి కాదు నాయన, నీ మాట ఏదైతే చెప్తుందో, ఎలాగైతే ఉండమంటుందో అలాగునే జీవించే కృప మా అందరికీ దయచేయండి. ఈరోజు ఈ కుడికలో పాలు పొందుకున్న బిడ్డలు ఎవరైతే నా తండ్రి మా మాటల ద్వారా బాధ పెట్టే వాళ్ళుగా, హింసించే వాళ్ళుగా, వేధించే వాళ్ళుగా తండ్రి, అనేక రకాలుగా నా తండ్రి అయ్యా నీ వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్న వాళ్ళం అయి ఉన్నాం మేము నా తండ్రి. దయతో క్షమించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా, కనికరించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకెప్పుడు అటువంటి మాటలు మేము మాట్లాడుకుంటానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మూర్ఖుల్లాగా, అజ్ఞానుల్లాగా, అవివేకుల్లాగా, ఇదిగో నీ వలనే కదా నా నామం అన్ని జనుల ఎదుట అవమానపరచబడుతుంది అన్నారు నా తండ్రి నాయన. మేము ఉండవలసిన రీతిగా ఉండపోబట్టే ఇంకా లోకంలో చీకటి మిగిలిపోయింది. రక్షణ పొందవలసిన వాళ్ళ నాయకుడు నరకానికి పోట కారకులు మేము అయిపోయాము. ఈరోజు అట్టివారిగా మేము ఉండకుండా నా తండ్రి నాయన మంచి ప్రవర్తన కలిగి ఉండాలండి ఆయన. మీరు మాకు నేర్పించిన ప్రతి మాటను బట్టి శిరస్సు ఉంచి కృతజ్ఞతలు చెల్లిస్తూ, మా వల్లే మా పొరుగు వారిని ప్రేమించిన ఆయన, ప్రేమ కలిగిన మాటలు, దయ కలిగిన మాటలు వారితో మాట్లాడి మాకు కలిగినట్టు వారికి సహాయం చేస్తున్నా తండ్రి నాయన. ప్రేమను కనపరిచేబెట్లుగా మేము అందరూ ఉండటానికి మాకు మీ సహాయం దయచేయమని అయినా ప్రార్థన చేస్తున్నాం అయ్యా. కూడి వచ్చిన ప్రతి కుటుంబంలో అనేక సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఆటంకాలు, పోరాటాలు, వ్యతిరేకతలు ఉన్నాయి నాయన. వాటన్నిటిలో నీ మాట మాత్రమే బ్రతికించేది నాయన. నరుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ నీ నోట నుంచి వచ్చి ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు అన్నావు నా తండ్రి నాయన. నీ మాటను ఎప్పుడైతే అనుసరిస్తామో ఆ పరిస్థితులన్నీ సరిచేసే దేవుడు నీవే ఉండగా నా తండ్రి. అది జ్ఞాపకంలో పెట్టుకొని ముందుకు సాగటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబాలు బలపరచయ్యా, వారి కుటుంబాల ఆత్మీయతను దీవించయ్యా, వారి కుటుంబాల గొప్ప సమాధానమును, సంతోషమును, నెమ్మదిని దయచేయండి. లోకాచారమును, ఈ లోక సాంప్రదాయాలు, ఈ లోక కట్టుబాట్లు, ఈ లోక మర్యాదల్లోకి వెలుగుపోతాను నా తండ్రి. పండగ క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు కాక నా తండ్రి నిజ క్రైస్తవులు, క్రీస్తును పోలిన జీవితాలు మాకు దయచేయమని ఆయన ప్రార్థన చేస్తున్నాను, స్తుతిస్తున్నాను నా తండ్రి. బిడ్డలందరినీ మీరు ఆత్మలో దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ మా ఇరుపురు వారి కుటుంబాలన్నింటినీ పాదాలు చెంత పెడుతున్నాను నాయన. రక్షణ పొందవలసిన వారు ఉన్నారు నా తండ్రి, వారిని కనికరించండి. తెలియని పరిస్థితిలో ఉన్నారు తండ్రి, వీరేం చేయించున్నారు మీరు ఎదురు కనుక వీరిని క్షమించమని గొప్ప దేవుడు అయ్యా. అయ్యా నా సహోదరుడు ఎవరు నశించిపోకూడదు నాయన. నీకు ఎవరు నశించిపోవడం నీకు ఇష్టం లేదు, అందరంతటా మారు మనసు పొందాలని ఆలోచించప్పుడు ఆ కుటుంబాలన్నిటికీ రక్షణ భాగ్యాన్ని దయచేయ్యా. వారికి ఉన్న బంధకాల నుంచి విడిపించయ్యా, వారి బలహీనతల నుంచి విడిపించయ్యా. నీ వెలుగు ముఖ కాంతిని వారి మీద ప్రకాశింపచేయ్యా. నీ స్వరమును వినే కృప దయచేయి. ఇది మతము కాదు, మార్గం అని తెలుసుకోవటానికి సహాయం చేయండి నా తండ్రి. నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు మీకు చెల్లించుకుంటూ ఇక మరొక పర్యాయం మేమందరం మీ సన్నిధికి చేరినప్పుడు ఈ వాక్యానుసారం నడిచి నీ సంతోష పెట్టేవారిగా, నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు, పాడినప్పుడు, ఆరాధించినప్పుడు
వచ్చినప్పుడు నువ్వు ఆగ్రహించి ఇంపైన సువాసనగా మేము ఉంటున్నట్లుగా మా ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూసుకుని వచ్చుడు నీ సహాయమును, నీ కృపని, నీ సన్నిధిని, నీ ఆత్మ సహాయం నిత్యము కోరుకుంటూ వేడుకుంటూ నీ పాదాలు చెందబెట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నేను మందిర కన్స్ట్రక్షన్ విషయమై నీకు వందనాలు చెల్లిస్తూ నా వలన మా వల్ల కాలేదు కానీ ఘనమైన దేవుడు అని, నీకు అసాధ్యం అంటూ ఏదీ లేదని ఒక అద్భుతాన్ని జరిగించిన గొప్ప దేవుడు అయ్యా. నేను స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లించుకుంటూ జరగవలసిన పనులన్నీ నీ నామ మహిమార్థమే జరిగించండి. ఇంకా నా తండ్రి ఎలా చేయాలో ఎట్లా చేయటం నీ దృష్టికి అనుకూలం, అది నీ నామ మహిమార్థం మాత్రమే జరగటానికి కృప చూపించమని నా తండ్రి ఆ సమయం అంతా నా తండ్రి పోనివ్వక మరి కుటుంబం ఏ రీతిగా జరిగిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభువులు మీకు మాత్రమే ఆపాదిస్తూ మహామహిమతో మేఘారుడే రాని ఉన్న యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమునందు ఈ ప్రార్థన మనలన్నీ కృపతో అడిగి పొందుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మహోన్నతమును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చు ఉన్నట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన దినహారం నేడు మీరు మాకు దయచేయము తండ్రి. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించులాగున మా అపరాధాలు క్షమించు తండ్రి. మమ్మల్ని శోధనలోనికి తేక కీడుల నుంచి తప్పించు తండ్రి. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదంతో ముగించుకుందాం. సర్వ సృష్టికర్త అయిన మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, సర్వమానవాళి రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, మనల్ని ఆదరించి బలపరిచి మన యందు తండ్రి చిత్తమును జరిగించే పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సహాయము కూడి ఉన్న మనకును, ప్రార్థించిన బిడ్డలకును, సకల జనులకు, సకల పరిశుద్ధులకి, ప్రాంత ప్రజలందరికీ సదా తోడుగుండి ఆయన ఆత్మచేతని పైన చిత్తాన్ని జరిగించి ఆయనతో పాటు ఉండే యుగాయుగాల భాగ్యాన్ని క్రీస్తునందు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. కృప మనందరికీ తోడే ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనందరినీ ఆత్మ దీవించును గాక.